షేప్ అనేది స్క్రీన్ మీద చూపిస్తున్నా కదా ఇలా ఉంటుంది. ఫేస్ స్క్వేర్గా ఉంటుంది అనమాట. అంటే జాలిన్ అనేది కొంచెం కిందకు ఉంటుంది. మీకు జాలిన్ ఇదంతా ఐబ్రోస్ దగ్గర నుంచి మీకు అనేది ఓవల్ ఫేస్ షేప్లో ఏంటంటే మీ ఫేస్ అనేది రౌండ్గా కనిపిస్తుంది. ఒక ఓవల్ చాలామంది పెళ్ళిళ్ళ ఫంక్షన్‌కి వెళ్ళినప్పుడు ఇలా వెళ్ళినప్పుడు మీరు చూస్తూనే ఉంటారు. వాళ్ళు జ్యువెలరీ హెవీగా వేసుకొని వస్తారనమాట. అలా హెవీగా వచ్చినప్పుడు వాళ్ళ లుక్ అనేది చాలా హెవీగా, బల్కీగా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకనుకుంటున్నారు? అలా కనిపించడానికి కారణం ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్నయి మొత్తం జ్యువెలరీస్ మొత్తం వేసుకొని వస్తారు కాబట్టి వాళ్ళకి లుక్ అనేది హెవీ అయిపోతూ ఉంటుంది. కానీ అలా హెవీ కాకుండా వాళ్ళ లుక్ అనేది చాలా బెటర్‌గా ఉండాలంటే కొన్ని టిప్స్ ఉంటాయి. అవేంటంటే ఫస్ట్ మనం మెథడ్స్ అనేవి ఫాలో అవ్వాలి. అంటే చాలా వరకి ఇండివిడ్యువల్ ఫేసెస్ ఉంటాయి. అంటే ఎలా అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఫేస్ టైప్ అనేది ఉంటుంది. అంటే ఒక ఫేస్ టైపు స్క్వేర్‌లో ఉంటే ఇంకో ఫేస్ షేప్ అనేది ఓవల్ ఫేస్ షేప్ ఉంటుంది. అండ్ కొంతమంది స్క్వేర్ షేప్ కూడా ఉంటుంది. ఇలా చాలా రకాలైన ఫేస్ షేప్స్ ఉంటాయి. మొత్తం 6 ఉంటాయన్నమాట. ఈ 6 ఫేస్ టైప్స్‌ని తెలుసుకుంటే వాళ్ళకి ఎలాంటి జ్యువెలరీస్ వేసుకోవాలి, ఎలాంటివి వేసుకోకూడదో తెలుస్తుంది. బేసిక్‌గా అలా చేయడం ద్వారా వాళ్ళనేది లుక్ అనేది కంప్లీట్‌గా చేంజ్ అయిపోవచ్చు. సింపుల్ మినిమల్ జ్యువెలరీ వేసుకొని చాలా క్లాసిక్ లుక్ అనేది ఇస్తుంటారు కొంతమంది. ఎందుకనుకున్నారు? ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ ఫేస్ షేప్ గురించి తెలుసు. వాళ్ళకి ఎలాంటి జ్యువెలరీలు వేసుకోవాలో తెలుసు. కాబట్టి వాళ్ళు వాళ్ళ ఫేస్ షేప్‌ని తగ్గట్టు జ్యువెలరీ వేసుకుంటారు కాబట్టి వాళ్ళ లుక్ అనేది చాలా బెటర్‌గా ఉంటుంది. చాలామంది ఏం చేస్తారు ఉన్నాయి కదా! ఇవి 2, 3 ఉంటాయి. అవి వేసేసుకొని మొత్తం బల్కీగా కనిపిస్తుంటుంది. ఈ మిస్టేక్ మీరు చేయకూడదనుకుంటే మొత్తం 6 ఫేస్ షేప్స్ ఉంటాయి. అవి ఏంటో తెలుసుకోవాలి ఫస్ట్. అలా తెలుసుకున్న తర్వాత మీ ఫేస్ షేప్స్‌కి ఎలాంటి జ్యువెలరీ వేసుకోవాలో తెలుసుకోవాలి. ఎలా అడగొచ్చు మీరు. అసలు ఫేస్ షేప్స్‌ని ఎలా తెలుసుకోవాలి? నా ఫేస్ షేప్స్‌ని ఎలా ఫైండ్ ఔట్ చేయాలి అంటే, నేను సింపుల్ టిప్స్ అయితే చెప్తాను. మొత్తం 6 ఫేస్ షేప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేప్పటికి మనకి రౌండ్ ఫేస్ అనమాట. రౌండ్ ఫేస్ షేప్ అనేది స్క్రీన్ మీద చూపిస్తున్నా కదా ఇలా ఉంటుంది. సెకండ్ వన్ వచ్చేప్పటికి మీకు స్క్వేర్ షేప్ అనమాట. అంటే మీ ఫేస్ స్క్వేర్‌గా ఉంటుందన్నమాట. అంటే జాలిన్ అనేది కొంచెం కిందకు ఉంటుంది. అదే స్క్వేర్ అయితే మీ ఫేస్ మొత్తం స్క్వేర్‌గా ఒక బాక్స్‌లా ఉంటుంది. అదే హార్ట్ అయితే మీకు జాలిన్ ఇదంతా ఐబ్రోస్ దగ్గర నుంచి మీకు అనేది లుక్ అనేది హార్ట్ సింబల్ అయితే వస్తుంది. ఓవల్ ఫేస్ షేప్. ఓవల్ ఫేస్ షేప్‌లో ఏంటంటే మీ ఫేస్ అనేది రౌండ్‌గా కనిపిస్తుంది. ఒక ఓవల్ షేప్‌లో కనిపిస్తుందన్నమాట. 6 అయితే ఫేస్ షేప్స్ ఉంటాయి. ఇవి తెలుసుకుంటే మీరు జ్యువెలరీ అనేది ఈజీగా స్టైల్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు కూడా ఇలాంటి ఫేస్ షేప్ గురించి తెలుసుకోవాలి. ఫేస్ షేప్ తగ్గట్టు జ్యువెలరీ వేసుకొని స్టైలింగ్ చేస్తే సూపర్‌గా ఉంటది అనుకుంటే నెక్స్ట్ నేనైతే సిరీస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఒక్కొక్క ఫేస్ షేప్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అంటే మీది ఏ ఫేస్ షేపో ఎలా కనుక్కోవాలి, ఆ ఫేస్ షేప్‌కి ఎలాంటి జ్యువెలరీలు కావాలి. అలా అయితే నేను వీడియోలు కంప్లీట్‌గా పెడుతూ ఉంటాను. మీకు ఆ వీడియోలు కావాలంటే కింద కామెంట్ సెక్షన్‌లో మీరు ఫేస్ షేప్స్ అని చెప్పి కామెంట్ చేయండి. నేనైతే నెక్స్ట్ తర్వాత సిరీస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. నాకైతే హెల్ప్ అయిద్ది. ఇప్పుడు వరకు మీరు వీడియో చూసారంటే మీకు ఫేస్ షేప్స్ గురించి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉండే ఉంటుంది. కాబట్టి ఇప్పుడైతే నన్ను సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరైతే మా సిరీస్‌ని అయితే మిస్ చేసుకోకుండా ఉంటారు. ఓకే. బాయ్.